తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. తిరుపతి లడ్డూలో కౌ ఫ్యాటు, పిగ్ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసింది. అవన్నీ కలిపిన లడ్డూలు 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారు. ఇది ఉప ముఖ్యమంత్రి స్టేట్మెంట్. వీళ్ళిద్దరూ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కింద పనిచేసే సంస్థలు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏ స్థాయిలో రెచ్చిపోయాయో మనం చూసాం. మనం ఇక్కడ డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి? ఏం ఆధారము లేకుండా, కనీసం దీని మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా, ఏ ప్రూఫ్ లేకుండా స్వయాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు చేసినటువంటి దగుల్బాజీ స్టేట్మెంట్ ఇది. యు జస్ట్ ఇమాజిన్, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇప్పుడు ఇంకా వేరే మతాన్ని, ఇప్పుడు జగన్ గారితో ఎవరికి నచ్చిన మతం, ఎవరికి నచ్చిన కులం వాళ్ళు ఫాలో అవ్వచ్చు, అది ఇది వాళ్ళ ఇష్టం. అందుకని ఇప్పుడు జగన్ గారు ఇంకో మతాన్ని ఏదో ఫాలో అవుతారు అని చెప్పి ఆ మతాన్ని టార్గెట్గా చేసుకొని ఇటు మెజారిటీ మెంబర్స్ ఉన్నటువంటి మతాన్ని జగన్ గారి మీదకు ఎగదోయచ్చు అనే రాజకీయ సంకుచితం, రాజకీయ దగుల్బాజీతనం చాలా క్లియర్ కట్. అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అని. చివరికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని? ముఖ్యమంత్రి కావండి, ఇంత బాధ్యత లేని మాటలేంటి, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా, ఒక విచారణ చేయకుండా ఇటువంటి అంశాల్లో ఎలా మాట్లాడాలో తెలియదా అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళ కింద పనిచేసే విచారణ సంస్థలే విచారణ చేశాయి. చివరి వరకు బరి తెగించలేకపోయారు వాళ్ళు కూడా పాపం. ఎందుకంటే ఇంక ఏమీ కలవకుండా కలిసిందని చెప్పి ఎక్కడ చెప్పగలగాలి? అందుకని చెప్పి దీంట్లో పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, జంతువుల కొవ్వు ఇటువంటివి ఏవి కలవలేదు అని చెప్పి క్లియర్ కట్గా సిబిఐ కూడా చెప్పింది. చెప్పిన తర్వాత వీళ్ళు ఊరుకున్నారా? తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిపోయింది, గీ అప్ టు ద మార్క్ గీ వాడలేదు. అక్కడ సిబిఐ కూడా ఏం చెప్పింది? ఇది టీటీడీలో ఉన్న కొందరు ఉద్యోగులు, ఆ కంపెనీలో కొందరు ఉద్యోగులు కుమ్మక్కై చేశారు. అది కూడా ప్రభుత్వం మారే టైంలో జూన్ 12, జూన్ 20, జూలై 4 ఈ టైంలో వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. పైగా అప్ టు ద మార్క్ లేదని చెప్పి ట్యాంకర్లు వెనక్కి పంపితే అవి మళ్ళీ లోపలికి వచ్చాయి. అది ఆ విషయం వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీటీడీ శ్యామలరావు గారే చెప్పారు ఆ విషయం కూడా. సరే, ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కూడా మతాన్ని, దేవుణ్ణి రాజకీయం ముందు పెట్టుకొని రాజకీయం చేసుకునే దగుల్బాజీ స్థాయికి పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు దిగజారిపోతున్నాయి అంటే మొదట మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఎందుకని? మీ బతుకులు సంకనాకిపోవడానికి చాలా చాలా దగ్గరగా చేరుకుంటూ ఉన్నారు. మతాన్ని ఆధారంగా చేసుకొని దేవుణ్ణి ముందు పెట్టి రాజకీయాలు చేసి, ఈ రెండిటి ఆధారంగా పాలన చేసి, ఈ రెండిటి ఆధారంగా పరిపాలన చేసిన ఏ దేశమైనా, ఏ సమాజమైనా మంచిగా మనుగడ సాధించి మంచిగా అభివృద్ధి చెందిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడే కూడా లేదు. మతాన్ని, దేవుణ్ణి ఆధారంగా చేసుకొని పరిపాలన చేసి నిర్ణయాలు తీసుకొని బాగుపడ్డ చరిత్ర ఈ దేశానికి ఉంది అని మీరు చెప్పండి. ప్రస్తుతం నైజీరియాలో జరిగే వివక్ష గొడవలైనా, ఇంతకుముందు టర్కీలో జరిగిన గొడవలైనా, మీరు ఏదైనా తీసుకోండి, సర్వనాశనమయ్యే దగ్గరికి నువ్వు పాకిస్తాన్ చూడు, బంగ్లాదేశ్ చూడు, ఇంకొకటి చూడు, నాశనం అయిపోవడమే. అండ్ ఇక్కడ ఇంకో కీలకమైన విషయం, నాశనం అవ్వడం ఒకటే కాదు, ఎప్పుడైతే సమాజంలో మతాన్ని, దేవుణ్ణి ముందుకు పెట్టి రాజకీయాలు చేయాలి అన్న దగుల్బాజీతనం పాలకులు చేస్తారో అప్పుడు మొదట నష్టపోయేది సమాజం. ఎందుకంటే ఈ మతాన్ని, దేవుణ్ణి ముందు పెట్టి ఫస్ట్ సమాజాన్ని విభజిస్తారు. నువ్వది, నువ్విది. ఇప్పటికే ఇది పెరిగిపోయింది. ఒక స్వేచ్ఛాయుత, శాంతియుత సహజీవన విధానం అనేది సమాజం నుంచి దూరం అవుతుంది, ఐక్యత దూరం అవుతుంది. ఐక్యత దూరం అయితే, శాంతియుత సహజీవనం దూరం అయితే, సామాజిక సంబంధాలు దెబ్బతింటే నెక్స్ట్ స్టేజ్లో జరిగేది ఏంటి? మైనారిటీల మీద దాడులు, మైనారిటీల మీద వివక్ష. ఆ వివక్ష అనేది నెక్స్ట్ స్టెప్కి ఎక్కడికి వెళ్తుంది? అది హింసకి వెళ్తుంది, దాడుల వరకు వెళ్తాయి. అది డెఫినెట్లీ ఒక అశాంతి.
అంతర్గతంగా గొడవల వరకు వెళ్తాయి. ఇదంతా జరుగుతున్నదే కళ్ళ ముందు. అశాంతి. ఆ తర్వాత ఇదంతా ఎవరి మీద పడుతుంది? ప్రధానంగా స్వేచ్ఛ మీద పడుతుంది, హక్కుల మీద పడుతుంది. స్వేచ్ఛ కోల్పోతాం, హక్కులు కోల్పోతాం. ఆ తర్వాత ఆర్థికపరమైన కష్టాలు, నష్టాలు. ఆ తర్వాత విద్య మీద పడుతుంది, వైద్యం మీద పడుతుంది, మౌలిక వసతుల మీద పడుతుంది. అల్టిమేట్గా పాలకుడు తన అవినీతిని పుచ్చుకోవడం కోసం మతాన్ని, దేవుణ్ణి ముందుకు తెస్తాడు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రెండు ముందుకు తేవడం కాకుండా తన చేతకానితనాన్ని, తన అసమర్థతను, తన ప్రత్యర్థిని ఎదుర్కోలేనప్పుడు ఇటువంటివన్నీ ముందుకు తీసుకొని వస్తాడు. సమాజంలో అలజడి రేపుతాడు, సమాజంలో గొడవలు రేపుతాడు. ఇవే జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి ఈ దగుల్బాజీ వ్యవహారం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో, ఇప్పుడు తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలలో గవర్నర్ల వల్ల, కొందరి జడ్జీల వల్ల, ఇది బాధాకరమే మాట్లాడడం కానీ తప్పదు, కొందరి జడ్జీల వల్ల ఇటువంటి అంశాలు మంటరేగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్వయాన అధికార పార్టీల వల్ల, అధికార పార్టీ ముఖ్యుల వల్ల, చివరికి ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ వల్ల అన్ని సర్వనాశనమే. మొదట నష్టపోయేది మహిళలు. పూర్తిగా నష్టపోయేది మహిళే. తన హక్కులు కోల్పోతుంది, స్వేచ్ఛ కోల్పోతుంది. ఏ డ్రెస్ వేసుకోవాలో చెబుతారు, ఎట్లా నడవాలో చెప్తారు, ఎట్లా కూర్చోవాలో చెబుతారు, ఏం తినాలో చెబుతారు, ఉద్యోగం చేయాలో వద్దా చెబుతారు, తాను చదువుకోవాలా లేదా చెబుతారు. అక్కడి నుంచి అన్నీ అంతే జరుగుతాయి. ఇంకా విద్య మీద చర్చ ఉండదు, వైద్యం మీద చర్చ ఉండదు. మనిషి జీవన విధానాలు, ఉమ్మడిగా సమాజ పురోభివృద్ధి, ఇవన్నీ ఏమక్కర్లే. మతాన్ని, దేవుణ్ణి ఎంతవరకు ఎంత భావోద్వేగాన్ని రెచ్చగొట్టాం. నెక్స్ట్ ఇదే. అసలు ఇప్పుడు మనం బేసిక్గా దేశాన్ని పాలిస్తున్న పార్టీని, ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. పెట్రోలు, డీజిల్ సెంచరీ మార్కులు దాటిపోతూ ఉన్నా, డాలర్తో రూపాయి కరెన్సీ పడిపోయి అది 100 దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నా, నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నా, మానవ హక్కుల సూచీలో భారత్ దిగువ స్థాయికి పడిపోతూ ఉన్నా, ఆకలి సూచీలో దిగువ స్థాయికి పడిపోతూ ఉన్నా, పక్క దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతినిపోతూ ఉన్నా, విదేశాంగ విధానం ఫెయిల్ అవుతూ ఉన్నా, నువ్వు ఎన్ని జరుగుతూ ఉన్నా అంటే మతం, దేవుడు పూర్తిగా జనంతో నిండకపోయింది. వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో తెలియని స్టేజ్కి జనం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పాలకులు అదే పనే చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది, తీవ్ర అసంతృప్తి కనిపిస్తూ ఉంది. దాన్ని పోగొట్టాలంటే ఏమంటే దేవుడు, ప్రసాదము, లడ్డు అని చెప్పి బ్యానర్లు పట్టుకొని తిరుగుతున్నారు అధికార పార్టీ వాళ్ళు. మహాపాపం, బ్యానర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకు? ఎక్కడన్నా కనుక వెళ్ళి ఏమైనా సన్యాసులను లేకపోతే ఏమైనా మఠాలను పెట్టుకొని తిరగచ్చు కదా. పార్టీలు ఎందుకు? సమాజాన్ని ఇంత దారుణంగా విచ్ఛిన్నం చేయడం ఎందుకు? ఇంత దారుణంగా వివక్ష పెంపొందించడం ఎందుకు? ఇంత దారుణంగా సమాజాన్ని డివైడ్ చేయడం ఎందుకు? దేనికోసం ఇదంతా? ఇటువంటి వాళ్ళు పాలకులు, ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు బాధ్యత గల జనం, బాధ్యత గల పౌరులు. కళ్ళ ముందే ఎంత కొలాప్స్ అయిపోతుంది రాష్ట్రం. సీరియస్లీ కళ్ళ ముందే నాశనం అయిపోతుంది, కళ్ళ ముందే కుప్పకూలిపోతూ ఉంది. ఇప్పటికే విద్య మీద ఎక్కడా చర్చ లేదు, వైద్యం మీద చర్చ లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తున్నారు అని ఇట్లాంటి నిర్ణయాలు పోతూ ఉన్నా, రేపు ప్రభుత్వ పాఠశాలను పీపీపీ అంటామంటున్నా, రేపు ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ అంటామని చెబుతూ ఉన్నా, నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులకు, పాలకుల కుటుంబ సభ్యులకు వేల కోట్ల రూపాయలు భూములు దారాదత్తం చేస్తూ ఉన్నావు. వాళ్ళకి కావాల్సిన పారిశ్రామికవేత్తలకు కేవలం 99 పైసలకు ఉచితంగా వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తూ ఉన్నా. ఇవన్నీ చర్చలోకి రావడం లేదు. మీరు గమనించారో లేదు? ఇవన్నీ చర్చలోకి రావలే. లడ్డు, ఇదంతా దేవుడు, మతము అంతే అయిపోయాయి. అన్నీ అనగలపోయాయి. అవినీతి, ఆకృత్యాలు, బరి తెగింపులు రాజ్యం వెళతాయి, ఒక రేంజ్లో రాజ్యం వెళ్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అది ముదిరే స్టేజ్కు పోతూ ఉన్నారు. ప్రజలు చైతన్యమైతే ఇటువంటి వాటిని కనుక తిప్పి కొడితే బాగుపడతారు. కాదు కూడదు అంటే ఇప్పటికే కళ్ళ ముందు చాలా నాశనం అయిపోతున్నాం, ఇంకా ఎంతో దూరంలో లేదు సర్వనాశనం అయిపోవడానికి. అందుకే ప్రజలకు ఆల్ ది బెస్ట్. చైతన్యం అయితే బాగుపడతాం ఉమ్మడిగా అందరము. అదేదో ఇప్పుడు ఒక ఏమంటారు, ఈత రాకుండా ఎవరైనా కొట్టుకుపోతున్నారు అనుకోండి, అరే బాబు నువ్వు కొట్టుకుపోకు తప్పు అని చెప్పి మనం కాపాడుకోవాలి. వాళ్ళది పై చేసి సాధిస్తే మన నెత్తి జుట్టు పట్టుకున్నారు అనుకోండి, మన పీక పట్టుకున్నారు, గొంతు పట్టుకున్నారు, వాళ్ళు ఏమంటారు కాపాడిపోయాడు, ఇద్దరు మునిగిపోవాల్సిందే. ఈ కొంచెం సమాజం అంతే.
నాలాంటోడు ఐక్యత గురించి ఎంత మొత్తుకున్నా ఇంకో 10 మంది ఇంకేమన్నా విద్వేషం గురించి, ద్వేషం గురించి వాళ్ళు మొత్తుకున్నారనుకో, వాళ్ళు పై చేయి సాధించారంటే నేను వాళ్ళు మూకుమ్మడిగా అందరూ మునిగిపోవాల్సిందే. అందులో అనుమానం ఎందుకు? అందులో అనుమానం ఎందుకు? ఎంత దారుణమయ్యా! ఎంత బాగుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎంత దారుణ స్టేజ్‌కి తీసుకెళ్ళిపోయారు. పాలన చేత కాకపోతే ఇళ్లలో ఉండొచ్చు కదా! సమాజాన్ని నాశనం చేసే బదులు ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు కదా! తప్పుకోవచ్చు కదా! ఎందుకు జనాలను నాశనం చేయడం, పాలన నాశనం చేయడం? అబ్బా! ఎంత దుర్మార్గమయ్యా నిజంగా. ఎంత నీచత్వమయ్యా. కళ్ళ ముందే ధ్వంసం చేస్తున్నారు కదయ్యా సమాజ ఐక్యతను.